హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీ ముందుకైతే సూపర్ హెల్దీ టేస్టీ స్నాక్స్ ఐటెంతో ముందుకు వచ్చానండి. ఇది చేయడం చాలా ఈజీ. మన ఇంట్లో ఎప్పుడైనా గోధుమ పిండి, మైదా పిండి, ఇంకా ఏంటి శనగపిండి ఇలాంటి లేకుండా స్నాక్స్ ప్రిపేర్ చేయడం ఎలా, ఇవి ఇంట్లో లేనప్పుడు ఇలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇవి మనకు సాస్ పెట్టుకొని తిన్నా, లేకుంటే టమాటా చట్నీ, పల్లీ చట్నీ అంచు పెట్టుకొని తిన్నా చాలా బాగుంటాయి. కానీ నేను వితౌట్ ఏది లేకుండానే చేస్తున్నానండి. సూపర్గా వస్తాయి. ఇవైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే 1 కప్పు రైస్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర రేషన్ రైస్ ఉన్నా అవైనా తీసుకున్నా పర్లేదు. వీటిని అయితే ఒక గిన్నెలో వేసుకొని అయితే మంచిగా కడిగేసి ఒక 3-4 అవర్స్ నానబెట్టుకోవాలండి. వీలైతే మినిమం 2 అవర్స్ అయినా నానబెట్టుకోవాలండి. ఇది ఎంత బాగా నానితే రైస్ అనేది మనకు స్నాక్ ఐటమ్ అనేది అంత క్రిస్పీగా వస్తుంది. చూసారు కదా, నేను ఇక్కడ 3 అవర్స్ అయితే నానబెట్టాను ఈ రైస్ అనేది. చూసారు కదా, చాలా బాగా నానిపోయింది. ఇప్పుడైతే మనం ఈ రైస్ని అయితే మిక్సీ పట్టుకోవాలండి. అంటే లైట్గా వాటర్ వేస్తూ మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి. మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని వీడియోలతో మీ ముందైతే కంపల్సరీగా ఉంటాను, కొత్త కొత్త వెరైటీస్తో. చూసారు కదా, ఇప్పుడు ఈ రైస్ అనేది అయితే మొత్తం ఇందులో వేస్తున్నాను. లైట్గా కొద్దిగానే వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకొని బాగా సాఫ్ట్గా మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని అయితే. చూసారు కదా, ఇక్కడ నేనైతే ఇలా పట్టేశాను, ఇలా చేసేసాను. అంటే ఇంత లూజ్గా వచ్చేసింది ఏంటి అని అనుకుంటున్నారు కదా, కొంచెం వాటర్ వేసాను. ఆల్రెడీ మనకు రైస్లో తడి అనేది ఉంటుంది కదా, అందువల్ల ఇలా వచ్చేసింది నాకైతే. చూసారు కదా, ఇంత సాఫ్ట్గా పట్టేసి అయితే పెట్టేశాను నేను దీంట్లోకి. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి చూద్దామా. ఇక్కడ నేనైతే 2 మీడియం సైజు ఆలు అండి సాఫ్ట్గా ఉడికించి పెట్టేశాను. వాటిని కూడా ఇదే మిక్సీ గిన్నెలో వేసి అయితే సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకుందామండి. మనం ఇక్కడ బియ్యము అండ్ ఈ ఆలుతోటేనండి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ దీన్ని కూడా మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, ఇక్కడ సాఫ్ట్గా వచ్చేసింది. దీన్ని కూడా మనం ఇప్పుడు అదే గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇది ఒకసారి మీరైతే ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను కూడా ట్రై చేశాను, సూపర్గా ఉంది. పిల్లలైతే మరీ ఇష్టంగా తిన్నారు. దీంట్లోకి అయితే ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, దానికి రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా, అంతేనండి దీంట్లో వేసేటి. ఇప్పుడు చక్కగా దీన్ని అయితే మొత్తం మంచిగా కలిసేలా కలుపుకోవాలి. మనకిక్కడ ఈ పిండి అనేది బాగా లూజ్గా ఉండకూడదండి, బాగా టైట్గా ఉండకూడదు. నాకు ఇక్కడ వచ్చింది చూసారు కదా, ఇలా వస్తే మనకు సరిపోతుంది. ఇప్పుడైతే గ్యాస్ వెలిగించేసి నేనైతే డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇది కూడా మనకి హీట్ అయింది. చూసారు కదా, చిన్నగా ఒక బౌల్ వేసాను, అది హీట్ అయింది. ఇప్పుడు మనం చిట్టి చిట్టి పునుగుల టైపుల్లో కొద్దిగా పిండి తీసేసుకొని వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనము గ్యాస్ అనేది హైలోని పెట్టుకొని మాత్రమే ఇవి వేసుకోవాలండి. ఎందుకంటే ఇవి ఒకదానికొకటి అంటుకుంటాయి కాబట్టి హైలో వేయడం వల్ల మనకు తొందరగా విడిపోయే అవకాశం ఉంది. కాబట్టి హైలో పెట్టేసుకొని వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అలా వదిలేసాకనే మనం గరిటె పెట్టి కలబెట్టాలండి వీటిని. తర్వాతకి మీడియంలో గ్యాస్ పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేదాకైతే వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఒక 2 మినిట్స్ అలా వదిలేసాక తర్వాతకే గరిటె పెట్టేసి వీటిని అయితే టర్న్ చేశాను. ఒక 2-3 మినిట్స్ తర్వాతకైతే నాకైతే ఇలా వచ్చేసాయండి. సూపర్గా వచ్చాయి కదా కలర్ అయితే. దాంట్లో మనకు పైనుండి అయితే కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ అయితే చాలా బాగా కనబడుతున్నాయి కదా. అంతేనండి, ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా, సింపుల్గా ఎలా ఉంది మన స్నాక్స్ అయితే. సూపర్ కదా. మరి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చక్కగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా మన ఇంట్లో ఏ పిండి ఐటమ్స్ అంటే స్నాక్స్ చేసేటి ఏ పిండి లేకుండా ఉన్నప్పుడు మనం ఇలా ఈజీగా పిల్లలకి చేసి పెట్టచ్చండి. చాలా ఇష్టంగా తింటారు. అలాగే వెరైటీగా చేసినట్టు ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఎక్కువ లైక్ చేస్తారు. మరి ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. కొత్త వారు నా ఛానల్ని చూసినట్లయితే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
మీకోసం అయితే మరిన్ని వీడియోస్తో మీ ముందైతే తప్పకుండా ఉంటాను. ఇక్కడ మన వీడియోకి అయితే చూసారు కదా, మన ఐటమ్స్ అనేది చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.